కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరం అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ పేర్కొన్నారు. బందర్కోటను పర్యాటక సర్కిల్ను చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందర్కోటను డచ్ శ్మశాన వాటికను పరిశీలించారు. ఆయన బందర్కోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు శాఖ విజయవాడ సహాయ సంచాలకులు స్వామి నాయక్ మాట్లాడారు. బందర్కోట 17వ శతాబ్దంలోనిదని, డచ్లు ఈ కోటను వ్యాపార కేంద్రంగాను, సైనికుల శిక్షణకు ఆయుధగారంతో పాటు ఆసుపత్రిగా కలెక్టర్ కు వివరించారు. అప్పట్లో మచిలీపట్నం నుండి ఎక్కువగా వస్త్రాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం జరుగుతూ ఉండేదన్నారు. 1864లో తుఫాను వచ్చి అంతా దెబ్బతిందన్నారు. కేంద్ర పురావస్తు శాఖ కన్సల్టెంట్ అసిస్టెంట్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో బందర్కోటలో పైకప్పు పునరుద్ధరణ, గన్ పౌడర్ మ్యాగజైన్ మరమ్మతు పనులు చేపట్టాలని అంచనా తయారు చేసి ప్రతిపాదన ప్రభుత్వానికి అందజేస్తామని, అవి ఆమోదించాలని నిధులు రావాల్సి ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకు బందర్కోటను సందర్శించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించినప్పటికీ ఏమాత్రం పనులు జరగడం లేదని, ఇకనైనా ఈ విషయం తీవ్రంగా పరిగణించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో బందర్కోటను ఒక మ్యూజియం లాగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. పర్యాటకుల్ని ఆకట్టుకునే విధంగా బందర్కోట చరిత్రను వివరించే సౌండ్ అండ్ లైట్ షోను కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నగరంలోని డిమార్ట్ వద్ద గల డచ్ శ్మశాన వాటికను పరిశీలించారు. నాగాలంక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్రాంచ్ లో నిధులు గోల్మాలవటం కలకలం రేపింది. నాగాలంక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్రాంచ్ లో నిధులు గోల్మాలవటం కలకలం రేపింది. ఈ విషయం సెప్టెంబర్ 2024 అడ్మిట్ లో బయటపడ్డాయి. రికార్డుల నిర్వహణలో అవకతవకలు ఉన్నతాధికారులు గమనించారు. మొత్తం 13,50,000 రూపాయలు గోల్మాల్ అయినట్లుగా గుర్తించారు. కేడీసీసీ నాగాలంక బ్యాంకు సీఈఓ టోనీ ఈ గోల్మాల్ కు పాల్పడ్డట్లు ఉన్నతాధికారులు నిర్ధారించారు. అక్రమాలకు పాల్పడ్డట్లు అంగీకరించి 90,000 బ్యాంకుకు టోనీ జమ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు టోనీని విధుల నుండి సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి నివేదికను రూపొందించేందుకు బ్రాంచ్ కార్యాలయానికి ఉన్నతాధికారుల బృందం వీచేసింది. బ్యాంకులో రుణాలు పొందిన లబ్ధిదారుల లిస్టులో కూడా అవకతవకలు ఏమైనా జరిగాయా అన్న కోణంలో లబ్ధిదారులను పిలిపించి అధికారులు దర్యాప్తు చేపట్టారు. నాగాలంక పిఎస్సిఎస్ ఎంక్వైరీ ఆఫీసర్ ఏర్పాటు చేస్తున్నారు. నాగాలంక పిఎస్సిఎస్లో ఎరువుల సేల్స్ చూపించి అమౌంట్ రాలేదు. అది 9,02,670 రూపాయలు క్యాష్ బుక్ వచ్చి లేదు. అలాగే సిబిఐ డిఫరెన్స్ కూడా 1,56,330 రూపాయలు. అలాగే కొన్ని లోన్స్లో వ్యత్యాసాలు 2,78,000, సుమారుగా 13 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని నివేదిక వచ్చింది. దాని ద్వారా విచారణ చేయించున్నాము. కావున నాగాలంక పిఎస్సిలో సభ్యులందరూ కూడా అందరూ నాగాలంక బ్రాంచ్కి వచ్చి వారి యొక్క లోన్లన్నీ వెరిఫై చేసుకొని వారి యొక్క రిటర్న్ డిపాజిషన్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అతని మీద ఫర్దర్గా టోనీ అనే సెక్రటరీని సస్పెండ్ చేశారని ఈ విచారణ పూర్తయినదో దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ ప్రిపేర్ అయినదో అతని మీద నగర అభివృద్ధిని అడ్డుకోబోమని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. అయితే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారికి అండగా ఉంటామని వారు అన్నారు. నగర అభివృద్ధిని అడ్డుకోబోమని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. అయితే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారికి అండగా ఉంటామని వారు అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అభివృద్ధి పేరుతో అక్రమణ తొలగిస్తుంటే అడ్డుకున్న దాఖలాలు లేవన్నారు. నగర అభివృద్ధికి ఆటంకం కల్పించమని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాళేకాన్పేటలో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న ఇళ్లను తొలగిస్తుంటే అడ్డుకున్నామని వారు పేర్కొంటూ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు నివాసం ఉంటున్న సదరు నివాసులను వెంటనే ఖాళీ చేయమనడాన్ని తాము ఖండించామని అన్నారు. మున్సిపల్ అధికారులు సదరు గృహాలను తొలగించకుండా తాము అడ్డుకోవడం వల్లే వారికి G+3 గృహాలను మంజూరు చేశారని వారు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అచ్చాబా, చిటికర నాగేశ్వరరావు, గాజుల భగవాన్, బూరగ రామారావు, మిర్యాల రాంబాబు, కార్పొరేటర్లు జోగి చిరంజీవి, పర్ణం సతీష్, ఎండ్రపాటి నాగేశ్వరరావు, రఫీ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో గత నెల రోజుల నుంచి మళ్ళీ అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉన్నటువంటి చోట్ల కానివ్వండి, డ్రైనేజీలు లేనటువంటి చోట్ల కానివ్వండి, మళ్ళీ అభివృద్ధి పేరుతో ఏ విధంగా ఈ రోజున ఎటువంటి ఆధారం లేనటువంటి పేద ప్రజలు వాళ్ళ యొక్క జీవనాన్ని కోల్పోయారు. ఏ విధంగా నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా మున్సిపల్ కమిషనర్ గారు తెల్లారుజామున
5 గంటలకే వెళ్ళిపోయి ఏ విధంగా అధికారులందరూ కూడా వెళ్ళిపోయి పోలీసు యొక్క ప్రోద్బలంతో ప్రొటెక్షన్తో ఏ విధంగా బీభత్సాన్ని సృష్టించారో మచిలీపట్నంలో ఈ రోజున ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున మచిలీపట్నంలో ఉన్నాయి. మీరు అభివృద్ధి చేస్తానంటే ఎవరు అడ్డుకునేటానికి మేమెవరు ఇప్పుడు సిద్ధంగా లేము. మీరు అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని గెలిపించారు, మీ పార్టీని గెలిపించారు. మేము అభివృద్ధి చేయలేదు. మచిలీపట్నం ప్రజలకు మా అభివృద్ధి కనపడలా. మచిలీపట్నం ఫోర్టు తీసుకొచ్చారు పేర్ని నాని గారు, కిట్టుబాబు గారు, ఆ యొక్క ఫోర్టు కనపడలా. మచిలీపట్నం మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, అది కూడా అభివృద్ధిలో కనపడలా. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చారు, మచిలీపట్నానికి అభివృద్ధిలో అది కూడా ప్రజలకు కనపడలా. మీరు మొన్న మా కిట్టుబాబు గురించి మా నాయకుల గురించి మీరు మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయో మంచిగా ఉన్నాయో ఇళ్ళు పీకిన పేదలు అడగంటే చెప్తారు. మీరు కాళేకన్పేటలో 14/4/2025 వరకు స్టే ఆర్డర్ ఉన్న ఇళ్ళని సకల శాఖ మంత్రి అయిన మన చోడే బాపిరాజు చౌదరి గారు అన్ని శాఖల్లో ఏలుపెట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన మున్సిపల్ కమిషనర్ అయ్యుండి పనికిరాని పనులు చేస్తూ ఆయన దగ్గరికి రాకుండా టీపీ ఒక ఎస్సీ కుర్రోడైన శివప్రసాద్ని పంపించి అరాచకం సృష్టిస్తున్నాడు మచిలీపట్నంలో. ఆయనకి అది మంచి పద్ధతి కాదు. కోర్టును కూడా మనం గౌరవించాలి. వాళ్ళు ఆడపిల్లలు, ఆ రైతు ఆ ఇంటి ఓనరు గుండె ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, అతను కొంత సమయం అన్నాడు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 100 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, స్థల సేకరణ ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి ఇళ్ళు ఇస్తారు. అలాగే మా నాయకులు పేర్ని కిట్టు గారు, మేరీ గారి భర్త గారు, కోసూరు నాంచారి గారు తదితర పెద్దలందరూ వచ్చిన తర్వాత కానీ మీరు స్వచ్ఛమైన హామీ ఇచ్చారు. అంతకుముందు ఎటువంటి హామీ ఇవ్వలేదు. మీరు ఆ రోజున G+ ఇళ్ళు అసలు ఊసే రాలేదు. కనుక మీరు మీ యొక్క ఆస్తుల వ్యవహారాలు అవి మున్సిపాలిటీ ఎక్కడున్నాయో, మీ యొక్క ట్యాంకులు ఎక్కడున్నాయో, మీ ఇంటి టవర్ ఎక్కడున్నదో ఒక్కసారి మీరు పరిస్థితి. ఓసూరు ముసలి గారు ఫోన్ చేశారు మాకు. మేము అక్కడికి వెళ్ళాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అప్పుడు దాకా తెలియదేమి. అక్కడ ఇంట్లో బైపాస్ ఆపరేషన్ చేసుకుని పాపం 2 ఆడపిల్లలతో ఒక కుటుంబం ఉంది. రెండో కుటుంబం ఒక అతను వికలాంగుడు, వాళ్ళ అమ్మగారికి పెరాల్ స్ట్రోక్ వచ్చింది. ఇంట్లో బాధపడుతున్నారు. మేము వెళ్ళి అడిగిన తర్వాత ఎట్టి బస్సులో మేము కొడతామన్నారు. కొడతాక లేదని ఆడుకాడ ఓటు చెప్పారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు. మాకు ధర్మం కాదండి, పైన మాకు ఫోన్లు వస్తున్నాయండి అన్నారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. పోలీసులు కాడ ఒకటి న్యాయం అడిగాం మేము. మీకు ధర్మం అయితే వాళ్ళు బందరపట్టణంలో ఎక్కడన్నా బడ్డీ కోటలు తీస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడన్నా మేము అడ్డుకున్నామా? బందరపట్టణంలో నేను అడిగా మున్సిపల్ కమిషనర్ని, మీకేమన్నా మున్సిపల్ గ్రాంటు డ్రైనేజీ కడతాకు వచ్చిందా అని అడిగా. డ్రైనేజీ కడతాకు రాలేదండి, అభివృద్ధిలో భాగం డ్రైనేజీ చేస్తాకి నేను ఒకటి చెప్పా. పేర్ని నాని గారి నాయకత్వంలో మచిలీపట్నంలో టెండర్లు పిలువకోకుండా మున్సిపల్ వర్కర్లతోనే డ్రైనేజీ తీపిచ్చాం. అది అభివృద్ధి అంటే. బందరపట్ట ప్రజలనే పీడ్చుకుతుంటున్నారు మీరు చెప్పే మాట ఒకటి, చేసే మాట ఒకటి. ఇవాళ మా నాయకులను అంటారు కళ్ళు తాగి కోతులు అంటాం మేము. చోటా మోటా నాయకులు, తప్పేం కాదు. మీరు అధికారంలో ఉన్నారు. సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీకి రుణం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీకి రుణం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు షేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 8,000 మంది సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. అయితే కేవలం 1,100 మంది బీసీలకు మాత్రమే రుణాలు అందించే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. దీనిని సవరించి దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీకి రుణం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరినట్లుగా తెలిపారు. అలాగే నగరంలో దుకాణాలు కోల్పోయిన బీసీ చిరు వ్యాపారులకు చేతను అందించే దిశగా వారికి రుణాలు అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, బెల్లంకొండ రవి, దరికొండ చిన్ని, ఎంఏ అన్సారి, భోగిరెడ్డి, సుభాని, పెద్దిబోయిన సాంబా, ఎం గోపి, చేబోయిన కోటేశ్వరరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన కులాలు చేతి కులవృత్తుల వారికి కార్పొరేషన్ నిధులు సబ్సిడీ నిధులతో లోన్లు పెట్టుకోమన్నారు. ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది. చాలామంది మచిలీపట్నంలో సుమారు 4,000 మంది లోన్లు పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 8,000 మంది పెట్టుకున్నారు. ఇక్కడ లోన్లు ఉన్నాయేమో 1,100 లోపు లోన్లు ఉన్నాయి. అయితే ఇంకా ఇప్పుడు పెట్టుకున్న 8,000 మందికి కూడా గవర్నమెంట్కి అయినా పర్మిషన్ తీసుకుని స్పెషల్ గ్రాంట్ కింద పెట్టుకున్న వాళ్ళందరికీ అర్హులందరికీ లోన్లు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరాం. అలాగే రాస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మచిలీపట్నంలో చాలామంది అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీల మీద షాపులు చాలామంది కోల్పోయారు. అయితే వాళ్ళకి అంతకుముందు గతంలో చాలా అప్పులు ఉంటాయి, అలా బాకీలు ఉంటాయి, నెలల షాపులు ఉండటం వల్ల కిస్తీలు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సిబిల్ పరిగణనలో లేకుండా షాపులు కోల్పోయిన వాళ్ళకి సిబిల్ అనేది బ్యాంకర్స్ ఏమంటున్నారంటే, మేము బ్యాంక్కి వెళ్ళి కనుక్కున్నాం, మాకు సిబిల్ ఉన్న వాళ్ళకే లోన్లు ఇస్తాం, సిబిల్ లేకపోతే మేము లోన్లు ఇవ్వలేం కదా అంటున్నారు. మరి చాలామంది షాపులు కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు నష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకైనా ప్రత్యేకంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి సిబిల్తో పని లేకుండా లోన్లు కలెక్టర్ గారు మాట్లాడి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి లోన్లు కేటాయించాలని కోరాం. ఎందుకంటే బీసీ వెనుకబడిన కులాల వాళ్ళు చేతి కులవృత్తుల మీద బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలామందికి సివిల్ స్కోర్ అనేది కూడా తెలియదు. చాలామంది లోన్లు తీసుకుంటూ ఉంటారు, కట్టబోతే ఆ సివిల్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. దీని భాగంగా లోన్స్ అనేది సబ్సిడీ లోన్స్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. దీనికి మనకి కృష్ణా జిల్లా మొత్తం కూడా 8,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. మనం ఒక్క మచిలీపట్నంలో 4,000 లోన్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం శాంక్షనింగ్ మాత్రం మన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి మాత్రం టోటల్గా 1,100 లోపు మాత్రమే శాంక్షనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఏంటంటే అర్హులైన బీసీలందరికీ కూడా సబ్సిడీ లోన్స్ ఆ యొక్క 4,000 మంది పెట్టుకుంటే అర్హులైన వారందరికీ కూడా మ్యాక్సిమం ప్రభుత్వం తోడ్పాటు చేసి ఆ లోన్లు అందరికీ కూడా ఇప్పించవలసిందిగా మేము అడగడం జరిగింది. అట్లాగే మచిలీపట్నంలో డ్రైనేజీ మీద ఉన్న మొత్తం షాపులన్నీ కూడా తీయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే వ్యాపారస్తులు గత 2 నెలల నుంచి మరి ఆర్థికంగా వాళ్ళు లోన్స్ తీసుకుంటారు. ఇప్పుడు అవి షాపులు కోల్పోవడం వల్ల అవి కట్టకపోవడం కూడా జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే బ్యాంకర్స్ సిబిల్ స్కోర్ ఉంటేనే మేము ఈ లోన్స్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. దానికి కూడా మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆ సిబిల్ స్కోర్ అనేది లేకుండా అర్హులైన బీసీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సబ్సిడీ అందజేయాలని చెప్పేసి మేము బీసీ అధ్యక్షులు సేగుబోయిన వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి జరుగుతున్న అభివృద్ధి పథంలో వడ్డీలన్నీ తొలగించిన దాని మీద ముఖ్యంగా వాళ్ళకి అండగా ఉండి గవర్నమెంటు లోన్లు ఇప్పించాలని చెప్పి ముఖ్యంగా కలెక్టర్ గారిని సేగుబోయిన సుబ్రహ్మణ్యం గారు కోరారు. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ మంత్రివారి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా విన్నవించి బీసీ సంఘం తరపు వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లాత్ బజార్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లాత్ బజార్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో వచ్చే బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండూరు సురేష్, వేముల శిరీష, ఊర రామంజనేయులు, శ్రీకాకుళపు రేణుక, రాణి, వేముల శిరీష, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. మా వాసవి క్లబ్ కపుల్స్ తరఫున ఈ రోజు నుంచి మజ్జిగ పంపిణీ ప్రారంభిస్తున్నారు. వాసవి క్లబ్ పెట్టిన కాడి నుంచి బందర్లో నిర్విరామంగా ఏదో ఒకరి సేవ చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదలెట్టి నిర్విరామంగా 2 నెలలు 3 నెలలు చేయటకు సంకల్పించారు. ఇది ఏ ఆటంకం లేకుండా వాసవి మాత కృప వల్ల దిగ్విజయం జరగవలసిందిగా కోరుచున్నాము. దాతలు అనే ఎవరైనా ఉంటే సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి. వాసవి క్లబ్ కపుల్స్ వారి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. ఈరోజు దాత కొల్లిపరి ప్రసాద్ గారు ఇలాగే అందరూ సహకరిస్తే 2 నెలలు నిర్విరామంగా చేస్తామని మాటిస్తున్నాము. జై వాసవి. వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం ప్రెసిడెంట్ గారైనటువంటి తమ్మన మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. వారి సెక్రటరీ అయినటువంటి ప్రసాద్ గారు, వారి ట్రెజరర్ అయినటువంటి మామిడి భాస్కర్ గారు, వారి వాసవి కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున అత్యంత వైభవంగా
ఈ రోజున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు బాటసార్లందరూ కూడా ఎక్కువ తిరగడం వలన ఈ సందులో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందరికీ కూడా సేవా పరంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ సందులో ఏర్పాటు చేశాము. వారందరికీ కూడా వాసీ క్లబ్ కపుల్స్ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ ఇరుకుల రామకృష్ణ గారు, అలాగే మా వాసీ గవర్నర్. పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన పెన్షన్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ BSNL కార్యాలయం వద్ద పెన్షనర్లు ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన పెన్షన్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ BSNL కార్యాలయం వద్ద పెన్షనర్లు ఆందోళన నిర్వహించారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ల అసోసియేషన్, BSNL పెన్షనర్ల అసోసియేషన్, ఇతర పెన్షనర్ల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరిపిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. పెన్షనర్లకు ప్రమాదభరితమైన ఈ బిల్లును కేంద్రం బేషరతుగా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ ప్రతి ఉద్యోగి ప్రాథమిక హక్కు అని, దీన్ని రద్దు చేసే విధానం ప్రభుత్వానికి లేదని వారన్నారు. పెన్షన్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం పొందవలసి ఉందని, అదే జరిగితే కోట్లాది మంది ఉద్యోగులు పెన్షనర్ల మెడకు ఉరితాడు బిగించినట్లే అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. BSNL పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాల్ ఇచ్చింది. మీ బ్రాంచీల యందు నిరసన తెలపండి అని. ఆ విషయంలో ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర ఈ ధర్నా చేస్తాం జరిగింది. మా పెన్షన్ల యొక్క కోరిక ప్రభుత్వానికి తెలియపరుస్తాం చేస్తున్నాం. మొన్న మార్చి 25 లోక్సభలో ప్రవేశపెట్టిన పెన్షన్లకు అన్యాయం చేసే బిల్లును రిటర్న్ తీసుకోవాలని అడుగుతున్నాం. అదే రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు CPI, CPM, కాంగ్రెస్ ప్రతిపక్షాలన్నీ దీని మీద గట్టిగా మాట్లాడాలని కోరుతున్నాం. మన హక్కులను కాలు రాసి ఏ నిర్ణయమైనా వెనక తీసుకోవాలి. ఒక్కొక్క పెన్షనర్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసిన పెన్షనర్లు ఉన్నారు. ఏళ్ళు 70, 75, 80, 85 వయసు వచ్చిన పెన్షనర్లు ఉన్నారు. ఆ టైంలో మనకు వచ్చిన తక్కువ పెన్షన్తో ఇప్పటి వరకు కాలం ఎల్లదీస్తున్నాం. 7వ పే కమిషన్ పెడన నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో డూప్లికేట్లు, ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్న వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని ఎన్నికల అధికారి ఇన్ఛార్జ్ తహసీల్దార్ కె అనిల్ కుమార్ తెలిపారు. పెడన నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో డూప్లికేట్లు, ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్న వారి ఓట్లను వారు అనుమతులతో తొలగించడం జరుగుతుందని, అందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని పెడన ఎన్నికల అధికారి ఇన్ఛార్జి తహసీల్దార్ కె అనిల్ కుమార్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులతో పాటుగా శాశ్వత బూత్ ఏజెంట్లు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయా పార్టీల నుండి బూత్ ఏజెంట్ల వివరాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి వారికి ఓటు హక్కు కల్పించడానికి జనాభా లెక్కల ప్రకారం 4000 మంది గాను కేవలం 2000 మంది మాత్రమే ఉన్నారని, వారిని కూడా చైతన్యపరిచి ఓటర్లుగా నమోదు చేయించడానికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని తహసీల్దార్ కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం DT నరసింహారావు, DT సల్మా, RA విజయలక్ష్మి, TDP పట్టణ అధ్యక్షుడు ఏకల శ్యామలరావు, CPM నాయకుడు పంచుకల్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ అడిగాం కదా, పార్టీ అంటే అన్ని కాదు. ఇక్కడ ఇష్టం ఏంటంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ అని చెప్పి మీరు మాకు లిస్ట్ ఇచ్చారు. పార్టీ నుంచి అఫీషియల్ లిస్ట్ ఇవ్వాలి. 33 మందికి ఇచ్చారు, అది వేరు. అది కాదు సార్, ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ ఎట్లా ఉన్నాడో, ఒక పోలింగ్ స్టేషన్ బూత్ లెవెల్ ఆఫీసర్ BLO ఎట్లా ఉన్నాడో, BLA కూడా ఉండాలి. బూత్ లెవెల్ ఏజెంట్ అని మీ పార్టీ 33 వచ్చినాయి మాకు నియోజకవర్గం మొత్తం అంటే నియోజకవర్గ మీటింగ్ అందుకే నేననేది ఏంటంటే నేను కూడా అలా చెప్తాము. మనకేంటంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎలా అయితే ఉంటారు, ఎందుకంటే మన BLOతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ కూడా అప్లికేషన్స్ ఏం తీసుకున్నారు వాళ్ళు కూడా గమనించవచ్చు. ఈక్వల్ రైట్ ఉంటుంది. ఎలా అయితే అఫీషియల్గా ఆయన ID కార్డ్ చూపించుకుంటే నేను బూత్ లెవెల్ ఏజెంట్ని అని చెప్పి రేపు పొద్దున అనాథరైజ్డ్ పర్సన్ కాకుండా పర్సన్ ఎవరైతే ఐడెంటిఫైడ్ పర్సన్ ఉంటారో రేపు పొద్దున ఎంక్వైరీ చేసినప్పుడు మీరు ఎవరో వచ్చారంటే నేను పలానా పార్టీ చెందిన బూత్ లెవెల్. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.